ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాల మా నాయకులకు, మా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోజుల్లో అంటే దాదాపు 200 సంవత్సరాల క్రితమే అణగారిన వర్గాల కొరకు పనిచేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు, మహాత్ముడు జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలేని ఈరోజు స్మరించుకోవడం అంటే నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవాల్సింది. ఆ రోజుల్లోనే అంటే దాదాపు 180 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే మహాత్మాని బిరుదు పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తి, మొదటి వ్యక్తి మహాత్ముడు జ్యోతిరావు పూలే అని చెప్పడం కూడా నిజంగా గర్వించదగ్గ విషయం. ఆ రోజుల్లో అణగారిన సమాజం కొరకు, అణచబడిన ప్రజల కొరకు పనిచేసినటువంటి గొప్ప వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే గారు సత్యశోధక్ అనే ఒక సంస్థ స్థాపించి, ఆ సంస్థ ద్వారా వివిధ ప్రజలకు వివిధ సందర్భాల్లో ప్రజల మేలు కొరకు పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అట్లాగే ఆ రోజుల్లో చదువు లేని రోజుల్లో, ముఖ్యంగా మహిళలకు చదువు లేని రోజుల్లో ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా టీచర్ గా తయారు చేయడం కూడా నిజంగా ఆయన ఒక గొప్ప ఆయన ఘనత ఆయనకే చెందిందని చెప్పదలుచుకున్నాం. అట్లాగే ప్రజాపాలనతో పాటు ఆయన ఒక కవి గులాంగిరి అనే ఒక పుస్తకం రచించి, ఒక గ్రంథం రచించి ఆ రోజుల్లో వివిధ ప్రజల కొరకు పనిచేసినటువంటి ఎన్నో సందర్భాల పుస్తకంలో క్రోడీకరించి భవిష్యత్ తరాలకు అందించడం కూడా నిజంగా ఒక గొప్ప విషయం. దాని సందర్భంగా ఈ రోజు మనం అందరం కూడా ఆయనను స్మరించుకోవడం నిజంగా ఒక అదృష్టం అని భావిస్తా ఉన్నాం.